ఎర్ర జిల్లేడు గురించి మనలో అందరికీ తెలుసు. జిల్లేడు ఆకు నుంచి పాలు వస్తాయి. ఆ పాలు కళ్ళల్లో పడితే కళ్ళు మండుతాయి, కళ్ళు పోతాయని మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు అనేవారు. జిల్లేడు ఆకుకు ఆయుర్వేదంలో అయితే చాలా గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఎంతో మందిని బాధించే మోకాళ్ల నొప్పులకు ఈ ఎర్ర జిల్లేడు మొక్క ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. పెళుసైన ఎముకలు మరియు కీళ్ల నొప్పులు, రక్తపోటు లేదా చక్కెర సంబంధిత సమస్యల వల్ల కలిగే కీళ్ల నొప్పులను సులభంగా పరిష్కరిస్తాయి. అంతేకాదు మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగి శక్తినిస్తాయి. ఎర్ర జిల్లేడు మొక్క యొక్క ఆకులు, పువ్వులు దివ్య ఔషధం. పెళుసైన ఎముకలు, కీళ్ల నొప్పులు ఈ సమస్యల వల్ల కలిగే నొప్పులను సులభంగా తగ్గిస్తుంది. పాత తరానికి ఈ మొక్క గురించి తెలిసినా ఇప్పుడు జనరేషన్ కి సరిగ్గా తెలియదు. ఈ మొక్క ఔషధం పశువుల్లో ముడతలు పడిన చర్మం, విషపు కుట్టడం, నోటి జ్వరాలను నయం చేయడానికి పనిచేస్తుంది. సహజ సిద్ధంగా పెరిగే రోడ్డు పక్కన సంజీవిని అసలిది. వయసు పెరిగే కొద్దీ కాలు కండరాలు బలాన్ని కోల్పోతాయి. ఎందుకంటే కూర్చోవడం లేదా నిలబడడం కూడా ఈ మోకాళ్ల నొప్పులున్న వాళ్ళకి కష్టమైపోతుంది. అయితే ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ ఆకులను తీసి దానిపై పటికను పూసి నూనె సహాయంతో నొప్పి ఉన్న ప్రదేశంలో అతికించండి. తర్వాత పాత గుడ్డ తీసుకుని మరిగించిన నీళ్లలో ముంచిన ఆకు అంటుకున్న చోట మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల కాళ్ళు, కీళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి.